పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని బెదిరించిన వ్యవహారంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించింది. విడుదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2,20,00,000 అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. అందులో 2 కోట్లు విడుదల రజని తీసుకోగా 10 లక్షలు జాషువా, మరో 10 లక్షలు రజనీ పిఏ తీసుకున్నట్లు నిర్ధారించింది. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసింది. సెప్టెంబర్ 4న శాసనసభ్యురాలిగా ఉన్న విడుదల రజని పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి విడుదల రజని చెప్పినట్లు చేస్తారా లేదా 50 కోట్ల జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయమంటారా అని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిపింది. గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దేవి, పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ సంబంధించి యాజమాన్యాన్ని బెదిరించి అప్పటికి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీతో పాటు ఆ రోజు గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధిపతిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువా సాగించినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయి. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2 కోట్ల రూపాయల పైచిలకు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్ధారించింది. దీంతో వాళ్ళ అసలు రంగు బయటపడినట్లయింది. దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఏకంగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని తీసుకున్నట్లు, అదేవిధంగా 10 లక్షల రూపాయల మొత్తాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ విభాగ అధిపతిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువా తీసుకున్నారు. అదేవిధంగా మరో 10 లక్షలను విడుదల రజని పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ అనే ఒక పిఏ ఆ 10 లక్షల మొత్తాన్ని తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తమ యొక్క నివేదికలో పూర్తి స్థాయిలో తేల్చి స్పష్టం చేయటం జరిగింది. ప్రస్తుతం అయితే ఆనాటి ఘటనకు సంబంధించి ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంబంధించి వాళ్ళ మీద ఫైన్ల పేరుతో వాళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తా ఉంది. అధిక మొత్తంలో ఫైన్లు విధిస్తామని ఆ రోజు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి జాషువా బెదిరించటం, అదే క్రమంలో విడుదల రజని పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ నేరుగా ఆ యాజమాన్యం దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారంటూ కూడా వాళ్ళని పిలిపించటం, దాంతో విడుదల రజని డబ్బులు ఇస్తే తప్పించి మీ వ్యాపారం జరగనివ్వబోవని కూడా చాలా స్పష్టంగా తేల్చి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జాషువా బెదిరింపుల కారణంగానే ఇదంతా కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ స్టోన్ క్రషర్ లో కూడా జాషువా తనిఖీలు కూడా చేశారు. తనిఖీలు చేసి మీ స్టోన్ క్రషర్ లో అనేక అవకతవకలు ఉన్నాయి కాబట్టి 50 కోట్ల జరిమానా మీ మీద వేస్తాము, మీరు 50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తా ఉంది. ఆ బెదిరింపుల నేపథ్యంలో యాజమాన్యం ఒక్కసారిగా భయకంపితులై వాళ్ళు చెప్పినట్లుగా విడుదల రజనీకి 2 కోట్ల రూపాయలు,
ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆనాటి విజిలెన్స్ హెడ్ గా ఉన్నటువంటి జిల్లా హెడ్ గా ఉన్నటువంటి జాషువాకు 10 లక్షల రూపాయలు, పిఏకి 10 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఒకవేళ గనక ఈ చెల్లించకపోయి ఉంటే ఆ క్రషర్ మొత్తాన్ని కూడా కార్యకలాపాలు నిలిపివేస్తామని కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆ క్రషర్ యాజమాన్యం కూడా విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో ఆనాటి పరిస్థితులు మొత్తాన్ని కూడా వాళ్లకు చాలా స్పష్టంగా వివరించి చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను కూడా ఈ క్రషర్ యాజమాన్యం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందజేసింది. ఈ మొత్తం కూడా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి తమ యొక్క నివేదికను అందజేశారు. ఏవైతే ఐపీఎస్ నిబంధనల ప్రకారం జాషువా మీద కూడా చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిఫార్సు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే గత 5 ఏళ్ల కాలంలో చిలకలూరిపేట వేదికగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆనాడు మంత్రిగా వ్యవహరించినటువంటి విడుదల రజని, ఆమె పిఏ రామకృష్ణ అనేక దందాలు అక్రమాలు సాగించినట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే కాదు, నిన్న అక్కడ ఎడవల్లికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు, గ్రానైట్ కు సంబంధించినటువంటి రైతులు తమ యొక్క భూములను బలవంతంగా విడుదల రజని లాక్కుందని కూడా ఒక ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా చూస్తే గత 5 ఏళ్ల కాలంలో చిలకలూరిపేట కేంద్రంగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని పెద్ద ఎత్తున దందాలు సాగించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగినటువంటి నష్టాన్ని స్వయంగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు తేల్చినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేశాయనే చెప్పాలి. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.